రాజా మర్యాదలేవీ పట్టించుకోకుండా తన దర్శనానికి వచ్చిన గోపకాంతలను చూచి సుగుణాల కుప్ప పలుకుల ప్రాభవం కలవాడు అయిన కృష్ణుడు తన మాటల మహిమనంతా ఒలకబోస్తూ ఇలా అన్నాడు. ప్రాణేశుడెరిగిన ప్రాణంబునకు తెగు దండించునెరిగిన ధరణి విభుడు మామ ఎరింగిన మనువెల్ల చెడిపోవు తలవరి ఎరిగిన దగులు సేయు తల్లిదండ్రులెరిగిన తలలెత్తకుండుదురు ఏరాలెరింగిన ఎత్తి పొడుచు ఆత్మజులెరిగిన ఆదరింపరుచూచి బంధువులెరిగిన బహియొనర్తురు ఇతరులెరిగిరేని ఎంతయు చుల్కగా చూతురు ఇందునందు సుఖములేదు యశములేదు నిర్భయానందమును లేదు జారు చేరచనదు చారుముఖికి ఆ మగనికి తెలిసిందో ప్రాణాలు తీస్తాడు, పాలకునికి తెలిస్తే కొరత వంటి శిక్ష వేస్తాడు, మామకు తెలిస్తే బ్రతుకు బండలవుతుంది, న్యాయమూర్తికి తెలిస్తే వీధిలో నిలబెట్టి విచారణల పేరుతో మానం పోగొడతాడు. తల్లిదండ్రులు తల ఎత్తుకుని తిరగలేరు, తోటికోడలు ఎత్తిపోటు మాటలతో హింసిస్తుంది, కొడుకులు మొగం మీద ఉమ్మేస్తారు, బంధువులు వెలివేస్తారు, ఇతరులు చీకొడతారు. అయినా వ్రతం చెడ్డ ఫలితం దక్కుతుందా అంటే ఆ సుఖము హుళక్కియే. కాబట్టి విటులను మరగటం నరకమే అవుతుంది.